హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో హైదరాబాద్లో సొంత ఇల్లు కల నెరవేర్చుకోవాలని ఎదురు చూస్తున్న వారికి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. మీరు ఎప్పటి వరకు దరఖాస్తు చేసుకోవచ్చు, ఎవరెవరు ఈ పథకానికి అర్హులు, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో క్యూర్ హైదరాబాద్ పరిధిలో అమలు చేయనున్న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి జూలై 21 నుండి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమయ్యింది. అర్హులైన వారు ఆగస్టు 10 వరకు మీ సేవా కేంద్రాల ద్వారా తమ దరఖాస్తులను సమర్పించుకోవచ్చు. అంటే మీరు ఈరోజు దరఖాస్తు చేసుకోవచ్చు, రేపు అలా ఆగస్టు 10 వరకు కూడా అర్హత ఉన్నవాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. మొదట విడతలో 16 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 500 చొప్పున మొత్తం 8,000 ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకానికి దరఖాస్తు చేయాలంటే కొన్ని అర్హతలు తప్పనిసరిగా ఉండాలి. దరఖాస్తుదారు కనీసం గత 10 సంవత్సరాలుగా క్యూర్ పరిధిలో నివసిస్తూ ఉండాలి. అలాగే ఓఆర్ఆర్ పరిధిలో అంటే ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో కానీ క్యూర్ పరిధిలో కానీ కుటుంబ సభ్యుల పేరుపై ఎలాంటి సొంత ఇల్లు ఉండకూడదు. కుటుంబ వార్షిక ఆదాయం 6 లక్షల లోపు ఉండాలి. ఒక కుటుంబం నుంచి ఒకరికి మాత్రమే దరఖాస్తు చేసే అవకాశం ఉంటుంది. ఇక చాలామంది అడుగుతున్న L1, L2, L3 రూల్స్ గురించి మాట్లాడితే సాధారణంగా అధికారులు దరఖాస్తులను పరిశీలించే సమయంలో 3 దశల్లో వెరిఫికేషన్ నిర్వహిస్తారు. L1లో దరఖాస్తులో ఇచ్చిన ప్రాథమిక వివరాలు, ఆధారు, కుటుంబ వివరాలు, ఆదాయ వంటి పత్రాలను పరిశీలిస్తారు. L2లో ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి దరఖాస్తుదారు నిజంగా ఆ చిరునామాలో నివసిస్తున్నారా, సొంత ఇల్లు ఉందా లేదా వంటి వివరాలను పరిశీలిస్తారు. L3లో అన్ని వివరాలు సరైనవిగా నిర్ధారించిన తర్వాత తుది ఆమోద ప్రక్రియ చేపట్టి అర్హుల జాబితాను సిద్ధం చేస్తారు. అయితే ఈ వెరిఫికేషన్ విధానం స్థానిక అధికారుల మార్గదర్శకాల ప్రకారం అమలవుతుంది. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.